హలో గైస్, నేను వచ్చేసి అక్బర్ షేక్ ఆల్ వీడియోస్. సో ఎవరైతే ముందుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ నొత్తండి. సో లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తాయి. సో ఈరోజు వచ్చేసి మనం మన స్టైల్ చికెన్ బిర్యానీ చేయబోతున్నాము. సో అది ఏ విధంగా చేయాలనేది నేను వీడియో రూపంలో చూపిస్తాను. ముందుగా మనం చికెన్ అయితే 1 kg తీసుకొని సో అందులో మిక్స్ చేసుకోవాలి. సో మిర్చి, పసుపు, మసాలా, చికెన్ మసాలా, అదరక్ లైసన్ ఇవన్నీ మిక్స్ చేసుకున్నాక సో మళ్ళీ మనం ఉల్లిగడ్డ అండ్ తగినంత ఆయిల్, సో దీంట్లో కొత్తిమీర అండ్ పుదీనా, సో 2-3 మిర్చి, సో ఇందులో కూడా దాల్చిన చెక్క, సో బిర్యానీ ఆకులు, సో ఇవన్నీ వేసుకొని సో మనము ఇది అనేది ఎర్రగా అయ్యేదాకా ఉల్లిగడ్డ సో మనం గోలించుకోవాలి. సో ఆ లోపు మనం ఇవి చికెన్ అయితే మనం అవన్నీ మసాలాలు వేసి మనం మిక్స్ చేసుకొని 1/2 అవర్ ఉంచుకోవాలి. సో అలా ఉంచుకుంటే సో చికెన్ అనేది మనకు సో మెత్తగా అయ్యి సో మనం కలిపిన మసాలా గిట్లా అంతా చికెన్కి పడుతుంది. సో అందులో ఇవన్నీ వేసుకున్నాక సో ఇది ఎరుపు రంగుకి వచ్చినాక సో మనం ఏం చేయాలంటే సో ఇది వచ్చినాక ఎరుపు రంగు వచ్చినాక సో దీని మీదకి మనము చికెన్ వేసేయాలి. సో ఇప్పుడు మనం చికెన్ కలిపిన చికెన్ను సో అందులో వేయబోతున్నాము. సో అది వేసినాక తర్వాత అది ఉడికించుకోవాలి. సో ఇలా ఉడికేసింది. సో ఉడికినాక సో మళ్ళీ మనం ఇప్పుడు 1 kg తీసుకున్నాం కాబట్టి 2 kg రైస్ కూడా తీసుకోవచ్చు. మనం 2 kg రైస్ తీసుకొని ఇలా ఉడికించుకోవాలి. సో ఇందులో మనం బిర్యానీ ఆకులు, సాజీరా ఇవన్నీ వేసి సో మనం ఉడికించుకొని సో ఇప్పుడు మనం ఇవన్నీ మిక్స్ అన్నీ ఏం చేయాలంటే సో మనం వేరే పాత్ర తీసుకొని అందులో ఫస్ట్ కొంచెం కింద రైస్ వేసి సో మీదకి వెళ్ళి చికెన్ వేసేయాలి. ఇలా చికెన్ వేసి మళ్ళీ ఇంకో పొర రైస్ వేసి ఇలా దమ్ వేసుకోవాలి. సో సారీ ఫ్రెండ్స్, ఇందులో నెయ్యి కూడా వేసుకొని సో మనం ఇలా చేసుకొని సో దమ్ పెట్టుకోవాలి. 15-20 నిమిషాలు పెట్టుకొని సో తీసేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, చికెన్ బిర్యానీ రెడీ.